Praise the Lord. Greetings to you all. The mighty name of our Lord and Savior Jesus Christ. It's a great opportunity to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఇవాళ వెడ్డింగ్ డేస్ అండ్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే వారందరికీ కూడా ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నౌ విల్ రీడ్ బైబిల్ ఇన్ తెలుగు. సామెతల గ్రంథము 31 10వ వచనాన్ని చదువుతున్నాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తన బ్రతుకు దినములనియు అతనికి చేయి మేలును గాని కీడేమీ చేయదు. ఇంకా 20వ వచనంలో చూసినట్లయితే, దీనులకు తన చేయి చాపను, దరిద్రులకు తన చేతులు చాపను, తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించుకున్నవారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనకరగల ప్రభా, నీ ఘనమైన నామకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, నీ యొక్క వాక్యమును మేము ధ్యానించుకొనిచుండగా వాక్యంలో ఉన్నటువంటి నాయన ప్రభా, గొప్ప ఆత్మీయ మర్మములు మీరు మాకు తెలియజేయమని అడుగుచున్నాం. నాయన, నీ యొక్క వాక్యము బయలు వెళ్ళుచుండగా నాయన తండ్రి, మీలో నాయన మాలో ప్రభా తండ్రి, నీ యొక్క వాక్యం వల్ల పరిపూర్ణతను మీరు మాకు దయచేసి సమస్త మహిమ గంత ప్రభావములు మీరు ఆరోపించుకునమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే కొంతమంది స్త్రీలను మనం చూస్తున్నాం. వారందరూ కూడా దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకును బ్రతికారు. వాళ్ళలో శారా మనం చూస్తున్నాం, విశ్వాసులకు తల్లి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి కాబట్టి అతని భార్య అయినటువంటి శారా ఆమె విశ్వాసులకు తల్లి అని ఆమెను మనం చూస్తున్నాం. అదేవిధంగా రిబ్కాని మనం చూస్తున్నాం. రిబ్కా ఆమె చాలా చక్కని స్త్రీగా బైబిల్ గ్రంథంలో ఆమెను చూస్తున్నాం. అనగా ఇస్సాకుకు ఈమె భార్య. ఈ యొక్క ఇస్సాకు భార్య రిబ్కా చాలా అందమైనటువంటి స్త్రీగా మనము చూస్తున్నాం. ఇంకా ఎస్తేరును మనము చూస్తున్నాం. ఈమె తన యొక్క ప్రజలకు ఈమె చాలా సౌందర్యవతి అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అయితే తన యొక్క ప్రజలను కాపాడటానికి ఆమె తన ప్రజలందరికీ చెప్పిందనమాట, మీరు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని. తర్వాత రాజు ఉన్నటువంటి ఆ యొక్క అంతఃపురంలోనికి ఆమె వెళ్ళింది. అయితే ఆయన ఆ యొక్క సభలో ఉన్నప్పుడు ఎవరు కూడా ధైర్యం చేసి వెళ్ళరు. ఎందుకంటే ఆయన కోపము లేక ఆయన యొక్క ఆగ్రహము రెట్టింపు అయినప్పుడు, చావుకైనా ఆయన ఆజ్ఞాపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చావుకు కూడా బలి అవ్వచ్చు అనమాట. అయితే నేను చనిపోయినా కూడా నా ప్రజల కొరకు నేను చనిపోతానని తన యొక్క ప్రజల పక్షంగా ఆమె విజ్ఞాపన చేయటానికి లేక ప్రజల పక్షంగా ఆమె మాట్లాడటానికి రాజు దగ్గరికి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క ఎస్తేరు కూడా బహు సౌందర్యవతిగా మనము చూస్తున్నాం. హన్నా ఈమె దైవ కృపను పొందిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈమె ప్రార్థన చేసినప్పుడు ఈ యొక్క సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం, ఆమె ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు తన పెదవులు మాత్రము మందిరంలో కదులుతున్నట్లు ఏలి దైవజనుడు గుర్తించాడు. ఆమె యొక్క బాధను, ఆమెలో ఉన్నటువంటి వేదనంతా కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఆమె కుమ్మరించేటప్పుడు కన్నీటి ప్రార్థన ఆమె చేసింది. అప్పుడు ఏలి చూసి, అమ్మా నీవు మత్తులో ఉన్నావు అంటే, లేదయ్యా నా హృదయము భారంగా ఉండి ప్రార్థన చేస్తున్నానంటే, ఏమిటి నీ బాధ అంటే, నాకు ఒక కుమారుడు కావాలి అంటే నెక్స్ట్ ఇయర్ ఈ వేళకు నీ యొక్క ఒడిలో ఒక కుమారుడు ఉండునని చెప్పాడు. ఆ యొక్క కుమారుని ఆమె మొక్కుబడి ప్రకారము దేవాలయంలో దేవునికి సమర్పించినట్లుగా పాలు విడిచిన తర్వాత చూస్తున్నాం. దెబోరాను మనం చూస్తున్నాం, ఈమె నాయకురాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సేవకులైనటువంటి ప్రతి స్త్రీ కూడా నాయకురాలుగానే ఎంచబడ్డారు. వారందరూ కూడా సువార్తను ప్రకటించిన వారు కనుక వారందరూ ధైర్యంగా ప్రకటించాలని దేవుడు మనల్ని కోరుచున్నాడు. దెబోర వలె మనం ధైర్యంగా దేవుని యొక్క వాక్యమును ప్రకటించాలి. మిరియామును మనం చూస్తున్నాం, మోషే గారి అక్క. ఆమె ఒక ప్రవక్తిని. కనుక స్త్రీలను ఆత్మీయంగా ఉజ్జీవింపచేసినటువంటి స్త్రీ ఆమె. ఆ రోజుల్లోనే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ దేవుని మహిమపరుస్తూ
చూస్తూ ఆమె ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మిరియాము వలె మనము దేవుని ఆరాధించే స్త్రీలుగా ఉండాలి. రూతును గూడా మనం చూస్తున్నాం. ఈమె ఆహ్, నమ్మకస్తురాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బోయజ్‌కు ఆమె నమ్మకస్తురాలుగా ఉండి యజమానురాలుగా ఆహ్, ఆమె ఆహ్, అయిందనమాట. ఇంకా మనం చూసినట్లయితే యేసు తల్లి అయిన మరియ ఆమెను అంటున్నారు, "స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివని" పిలిచారనమాట. ఈరోజు పాత నిబంధనలో ఒకవేళ స్త్రీలకు ఇంపార్టెన్స్ లేకపోవచ్చు. ఎందుకంటే ఆదాము నుంచి హవ్వను తీశారు. అయితే నూతన నిబంధనకొచ్చినప్పుడు యేసుప్రభు యొక్క స్త్రీ కడుపులో ఆయన జన్మించి స్త్రీలను ఆయన ఎంతగానో ఆహ్, 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 ఆయన స్త్రీలను గూడా ఎంతగానో గౌరవించినట్లుగా, ప్రేమించినట్లుగా తన యొక్క అమ్మ కడుపులో నుంచి ఆయన వచ్చిన తర్వాత మనము చూడవచ్చు. ఏమంటున్నారంటే, "స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివని" ఆమెనంటున్నారు. కనుక ఈరోజు సామెతల గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. ఆహ్, ఇంకా ఆహ్, సొలొమోను రాసినటువంటి ఆహ్, ఆహ్ మనము చూసినట్లయితే సొలొమోను రాసినటువంటి గ్రంథంలో షేబ దేశపు రాణి ఆమె ఒక అన్వేషిగా సొలొమోన్ని ఆయన ఆయన యొక్క ఆహ్, ఘనతను గురించి ఆమె విన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క ఘనతను విని ఆమె అన్వేషించింది. అది నిజమా అన్నప్పుడు అవన్నీ తెలుసుకున్నప్పుడు ఆమె కొంచెం మాత్రమే వినింది. అక్కడ చూసింది చాలా ఎక్కువ అతని గురించి ఆహ్, అనుభవంతో తెలుసుకుందనమాట సొలొమోను గురించి. ఇంకా మార్తను మనము నూతన నిబంధనలో మనం చూస్తున్నాం. ఆమె ప్రభువునకు ఆతిథ్యం ఇచ్చినటువంటి స్త్రీ. కనుక దేవుని చేత ఆమె గూడా కృప పొందింది. మగ్దలేనే మరియ ఆమెకు 7 దయ్యములు ఉన్నాయి. అయితే క్రీస్తుని వెంబడించడంలో ఆమె నాయకత్వం వహించినటువంటి స్త్రీ. తనకున్నటువంటి ఆ యొక్క విలువైన అత్తరును గూడా ప్రభువుకు ఆమె అర్పణగా సమర్పించినట్లు మనము చూస్తున్నాం. ఇంకా ఎలిజబెత్ మనము చూసినట్లయితే దేవుని కటాక్షము పొందిన స్త్రీగా ఎలిజబెత్‌ని మనము చూస్తున్నాం. ఇంకా ఆహ్, షూలేమీయురాలైనటువంటి స్త్రీ ఆమె విధురాలైనప్పటికీ కూడా ఆమె ఘనురాలుగా పిలువబడినట్లుగా మనం చూస్తున్నాం. అత్యున్నతమైనటువంటి ఆహ్, ఉద్దేశము చేత ఆమెను నిర్మించారనమాట సృష్టికర్త. ఆహ్, కాబట్టి ఇలాగా స్త్రీలను మనము చూస్తున్నాం. వీళ్ళను మనము మాదిరిగా తీసుకొని దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకుంటూ అనేకం మంది ఆహ్, రక్షణార్థమై మనం దేవుని కొరకు జీవించాలని ఇక్కడ సామెతల్లో గూడా స్త్రీని మనం చూస్తున్నాం. ఈమె గుణవతి అయిన భార్యగా మనం చూస్తున్నాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అట్టుది ముత్యము కంటే శ్రేష్టమని దేవుని దృష్టిలో ఆమె పిలువబడింది. ఇటువంటి స్త్రీల వలె మనం గూడా దేవునికి అత్యున్నతమైనటువంటి ఆహ్, కృపలో ఆయన కృపలో భద్రపరచబడి ఆయన యొక్క సేవలో ముందుకు సాగాలని దేవుడు మనల్నందరినీ కోరుచున్నాడు. గాడ్ బ్లెస్ వి ఆల్. థాంక్ యూ.